లాల్ బహదూర్ శాస్త్రి. వీరి పేరుని నేటి తరమైన మనం ఏదో ఒక రూపంలో వినే ఉంటాం. వీరు మన భారతదేశానికి రెండో ప్రధానికి సేవలందించారు. జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని దేశానికి పరిచయం చేసింది వీరే. వీరి హయాంలోనే ఇండో పాక్ యుద్ధం కూడా జరిగింది. శాస్త్రి గారు చూసేందుకు పొట్టివాడే అయినా పాకిస్తాన్కి మాత్రం గట్టిగానే బుద్ధి చెప్పారు. దాంతో పాకిస్తాన్, అమెరికా, సోవియట్ యూనియన్ల వద్దకు వెళ్లి ఇండియా నుంచి తమను కాపాడాలని వేడుకునే పరిస్థితిని శాస్త్రి గారు కల్పించారు. దాంతో ఇండో పాక్ శాంతి ఒప్పందం కోసం తాష్కెంట్ వెళ్లిన శాస్త్రి గారు ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే మరణించారు. మన భారతదేశ రెండో ప్రధాని మరణించారు అనాలో లేదా చంపేశారు అనాలో వీడియో పూర్తయ్యేసరికి మీరే నిర్ణయించండి. విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మరణించారన్న వార్త దేశాన్ని షాక్కి గురిచేసింది. కానీ శాస్త్రి గారి నేపథ్యం, మరణించిన పరిస్థితులు, ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ శాస్త్రి గారి మరణం మీద అనేక అనుమానాలని, ప్రశ్నలను రేకెత్తేలా చేశాయి. శాస్త్రి గారి జీవితంలో ఎలాంటి వివాదాలు లేవు, కానీ ఆయన మరణం మాత్రం ముమ్మాటికి అనుమానాస్పదమే. అమెరికన్ ఏజెన్సీ CIA ఆయన్ను చంపేసిందని కొందరు అంటుంటే, లేదు ప్రధాని పదవి కోసం ఇందిరాగాంధీ ఆయన్ని చంపించారని మరికొందరు అంటున్నారు. వీటన్నిటితో పాటు తాష్కెంట్లో ఆయన చివరి రోజున సుభాష్ చంద్రబోస్ను కలిశారు అన్న వాదన కూడా ఉంది. శాస్త్రి గారి మరణం మీద అనుమానాలని నివృత్తి చేయాలంటే ఏర్పాటైన కమిషన్ కూడా ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టలేకపోయింది. దాంతో ఇప్పటికీ భారత ప్రజలకు తమ రెండో భారత ప్రధాని ఎలా మరణించారన్న నిజాన్ని దాచేశారు. ఆ నిజాలనే మీకు తెలిపే ప్రయత్నం ఇప్పుడు చేయబోతున్నాం. చాలా విలువైన సమాచారాన్ని సేకరించి ఈ వీడియోలో పొందుపరిచాం కనుక ఎక్కడ వీడియోని మిస్ కాకండి. అసలు శాస్త్రి గారి కుటుంబం ఎలాంటిది, ఒక సామాన్య వ్యక్తి ప్రధానిగా ఎలా ఎదిగారు, ప్రధానిగా 19 నెలల కాలంలో ఎలాంటి ఆసక్తికర విషయాలు జరిగాయి, ఆయన మరణం వెనుక ఉన్న అనుమానాలేంటి, లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం ఎలాంటి ప్రశ్నలను చివరికి మిగిల్చింది, ఎందుకని శాస్త్రి గారి మరణం మీద విచారణ జరిగిన ఖచ్చితమైన కారణం బయటికి రాలేదు, అమెరికన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIAనే శాస్త్రి గారి మరణానికి కారణం అని ఎందుకంటున్నారు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1964లో జవహర్లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత దేశ ప్రధాని బాధ్యతలను ఎవరు స్వీకరించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆనాడున్న పరిస్థితుల్లో శాస్త్రి గారు మాత్రమే దేశాన్ని సమర్థవంతంగా నడపగలరు అని కాంగ్రెస్ పార్టీ భావించింది. దాంతో గుల్జారీ లాల్ నందా, ఇందిరాగాంధీ లాంటి నాయకుల్ని కాదని అత్యంత సాదాసీదా జీవితాన్ని గడిపే శాస్త్రి గారిని ప్రధానిగా ఎంచుకున్నారు. కేవలం 19 నెలల్లో మాత్రమే దేశ ప్రధాని పదవిలో ఉన్న శాస్త్రి గారు తన పాలనలో తనదైన ముద్ర వేశారు. సరే, అంతకంటే ముందుగా అసలు శాస్త్రి గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని మొఘల్సరాయ్లో జన్మించారు. వీరి తండ్రి గారు ఆ రోజుల్లోనే తహసీల్దార్గా పనిచేసేవారు. కాబట్టి ఉన్నత కులంలో పుట్టిన శాస్త్రి గారి అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ. ఇక శాస్త్రి గారు చదువుకునే రోజుల్లోనే మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, అనిబిసెంట్ లాంటి వారి జీవితాల గురించి చదవడం వల్ల స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. ఇందులో తన 10వ తరగతిలో ఉన్నప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరేందుకు విద్యార్థులు స్కూల్ నుంచి బయటకు రావాలి అని మహాత్మా గాంధీ గారు పిలుపునిచ్చారు. దాంతో వెంటనే తన చదువును వదిలి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే శాస్త్రి గారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇక జైలు నుంచి విడుదలయ్యాక లాలా లజపతి రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీలో పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి మరింత చురుగ్గా ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ లాంటి నేతలకి చాలా దగ్గరయ్యారు. క్యాస్ట్ సిస్టమ్ని తీవ్రంగా వ్యతిరేకించిన శాస్త్రి గారు తన పేరులో తన కులాన్ని సూచించి శ్రీవాత్సవ అనే పదాన్ని తొలగించుకున్నారు. ఇక 1937లోనే శాస్త్రి గారు అప్పటి బ్రిటిష్ ఇండియాగా పిలిచే యునైటెడ్ ప్రావిన్స్కి ఎన్నికయ్యారు. ఇక 1942లో స్వతంత్ర ఉద్యమంలో భాగంగా మరోసారి జైలుకు వెళ్లారు. జైలు నుంచి వచ్చాక 1946లో రెండోసారి యునైటెడ్ ప్రావిన్స్కి ఎన్నికయ్యారు. ఇక 1947లో భారతదేశానికి స్వాతంత్రం లభించాక శాస్త్రి గారు తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. అలాగే 1947లో ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ క్యాబినెట్లో శాస్త్రి గారు హోమ్ మినిస్టర్గా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశారు. హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో దేశ విభజన కారణంగా మతపరమైన అల్లర్లు చెలరేగాయి. కానీ శాస్త్రి గారు ఆ అల్లర్లను అరికట్టడంలో, శరణార్థులకు రిహాబిలేషన్ ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఇక 1951లో శాస్త్రి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో 1952లో జరిగిన ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. దాంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పేరు, పలుకుబడి, గుర్తింపు ఇవన్నీ శాస్త్రి గారికి సొంతమయ్యాయి. దాంతో అప్పటి వరకు రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన్ని నెహ్రూ గారు సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకున్నారు. నెహ్రూ గారి ఫస్ట్ క్యాబినెట్లో రైల్వే మంత్రిగా శాస్త్రి గారికి అవకాశం వచ్చింది. కానీ 1956లో 2 వరుస రైల్వే యాక్సిడెంట్స్ జరగడంతో శాస్త్రి గారు తన కేంద్ర రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వతంత్ర సమర యోధుడిగా, కాంగ్రెస్ పార్టీ నేషనల్ సెక్రటరీగా, స్టేట్ మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్గా ఇలా ఎన్ని పదవుల్లో ఆయన పనిచేసినా శాస్త్రి గారి జీవితంలో ఒక్క ఆరోపణ కూడా ఆయన మీద లేదు. సాదాసీదాగా జీవించేవారు. సామాన్య ప్రజల్లానే తన కుటుంబాన్ని కూడా చూసేవారు. ఆయన ప్రభుత్వ పదవిలో ఉండటం వల్ల ఆయనకొచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఉండేది కాదు. ఇలా ప్రభుత్వ లాంఛనాలకు కుటుంబాన్ని దూరంగా పెట్టిన ఏకైక నాయకుడు బహుశా లాల్ బహదూర్ శాస్త్రి గారే. శాస్త్రి గారి నిజాయితీ, నిరాడంబర జీవితాన్ని చూసి 1959లో రెండోసారి నెహ్రూ గారు ఆయనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. ఇక 1961లో శాస్త్రి గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. అయితే 1964లో దేశ ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు అనారోగ్యంతో మృతి చెందడంతో తర్వాత ప్రధాని ఎవరా అనే ఉత్కంఠ చాలా మందిలో ఉంది. నెహ్రూ గారు మరణించిన సమయంలో తమిళనాడుకు చెందిన కామరాజు గారు కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. గుల్జారీ లాల్ నందా గారు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. మొరార్జీ దేశాయ్ లాంటి వారు ప్రధాని కావాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే నెహ్రూ గారిది సోషలిస్ట్ ఐడియాలజీ, మొరార్జీ దేశాయ్ మాత్రం రైట్ వింగ్ ఐడియాలజీతో ఉండేవారు. కాబట్టి నెహ్రూ గారు దేశాన్ని చాలా వరకు గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. నెహ్రూ గారి తర్వాత ప్రధాని అయ్యేవారు నెహ్రూ గారి ప్రయత్నాల్ని ముందుకు తీసుకెళ్లేవారై ఉండాలి. అందుకు నెహ్రూ గారిలా సోషలిస్ట్ పద్ధతులను అనుసరించిన శాస్త్రి గారే సరైన వ్యక్తి అని పార్టీ భావించారు. ఒకవైపు ఇందిరాగాంధీని ప్రధానిని చేస్తారనే ఊహాగానాలు వస్తున్న సమయంలో అనూహ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు తెర మీదకొచ్చింది. ఆయన నిజాయితీ, నిరాడంబరత, రాజకీయాల్లో ఆయన అనుభవం, వీటన్నిటికి మించి సోషలిస్ట్ ఐడియాలజీ ఇవన్నీ ఆయన్ని ప్రధాన పదవికి చేరువ చేశాయి. ఇక 1964 మే 27న నెహ్రూ గారు మరణించాక జూన్ 9న శాస్త్రి గారు దేశ రెండో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. 1960 తర్వాత అనగా నెహ్రూ గారి మరణానికి 3-4 ఏళ్ల ముందు అనగా నెహ్రూ గారు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆ సమయాల్లో దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా ఉండేది. పెరుగుతున్న జనాభా, నిరక్షరాస్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం, వీటన్నిటికి తోడు ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా ఇలా 2 సరిహద్దు దేశాలు చేస్తున్న కుట్రల నుంచి భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నెహ్రూ గారి మీద ఉండేది. మతం, కాశ్మీర్ అనే అంశాలు పాకిస్తాన్ని ఇండియాకు శత్రువుగా మార్చాయి. ముఖ్యంగా కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేయాలనే ఆలోచనతో ఉండేది. అదే సమయంలో చైనాతో కూడా సరిహద్దు వివాదం ముదిరింది. దాంతోపాటు చైనా టిబెట్ వివాదంలో ఇండియా తలదూరుస్తుంది అని చైనా ఆరోపించడం మొదలుపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్, లడక్ లాంటి ప్రాంతాల్లో తలెత్తిన బోర్డర్ డిస్ప్యూట్, టిబెట్ విషయంలో ఇండియా ప్రవర్తన ఇవన్నీ 1962లో ఇండియాకు చైనాకు మధ్య యుద్ధాన్ని సృష్టించాయి. అయితే ఈ 1962లో జరిగిన ఇండో చైనా వార్లో ఇండియాకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ యుద్ధంలో చైనా చేస్తున్న దాడులకు మన దేశం సరిగ్గా స్పందించలేకపోయింది. దాంతో ఈ వార్ వల్ల మన దేశ బలహీనతల గురించి శత్రు దేశాలకి పూర్తిగా అవగాహన వచ్చింది. ఇక యుద్ధం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్న బలమైన వ్యక్తి నెహ్రూ గారు మరణించడంతో ఇండియా బలహీనమైందని పాకిస్తాన్ భావించింది. ఆల్రెడీ ఒకవైపు చైనా మీద యుద్ధంతో భారతదేశం ఓడిపోయి ఉంది. ఈ సమయంలోనే బలమైన నెహ్రూ గారు లాంటి నాయకులు కూడా మరణించారు. దాంతో అప్పుడే అధికారంలోకి వచ్చిన శాస్త్రి గారిని పాకిస్తాన్ చాలా తక్కువ అంచనా వేసింది. భారతదేశంలో నాయకత్వ బలహీనత ఉందని పాకిస్తాన్ భావించింది. దాంతో 1965లో కయ్యానికి కాలు దువ్వింది. కాశ్మీర్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 1965 ఆగస్టులో పాకిస్తాన్ ఒక భారీ ఆపరేషన్ మొదలుపెట్టింది. దాని పేరే ఆపరేషన్ జిబ్రాల్టర్. పాకిస్తాన్ సైన్యం మారువేషంలో కాశ్మీర్ ప్రాంతానికి వచ్చి మెజారిటీ ముస్లింలను రెచ్చగొట్టి దాని ద్వారా ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చేలా చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. కానీ ఈ ఆపరేషన్ జిబ్రాల్టర్ గురించి ఇండియన్ ఆర్మీకి ముందుగానే సమాచారం వచ్చింది. దాంతో కాశ్మీర్ లోయను ఇండియన్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. అయినా పాకిస్తాన్ మాత్రం తన ఆపరేషన్ని విత్డ్రా చేసుకోలేదు. దాంతో చివరికి ఈ వ్యవహారం 2 దేశాల మధ్య యుద్ధం జరిగేలా చేసింది. పాకిస్తాన్ చేసిన ఈ పని వల్ల ఆ దేశం భారీగానే మూల్యం చెల్లించింది. ఈ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ
బోర్డర్ దాటి మరి పాకిస్తాన్లోని లాహోర్ వరకు వెళ్లి దాడులు చేసింది. పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు ఇండియన్ ఆర్మీ దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. 17 రోజుల పాటు జరిగిన ఈ విధ్వంసం నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ అమెరికా, సోవియట్ యూనియన్ లాంటి దేశాల వద్దకు వెళ్లి రాయబారం చేసుకోవాలని భావించింది. ఇక ఈ యుద్ధ సమయంలో దేశంలో ఆహార ధాన్యాలు కూడా సరిగ్గా లేవు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్మీ జవాన్లకు ఆహారం అందించడం కోసం శాస్త్రి గారు దేశ ప్రజలను దేశ రక్షణలో భాగంగా ఒక పూట ఉపవాసం ఉండాలని కోరారు. శాస్త్రి గారి పిలుపుకు కట్టుబడి ప్రజలు ఆహార ధాన్యాల వాడకాన్ని తగ్గించడం కోసం ఉపవాస దీక్షలు చేశారు. ఆ సమయంలో దేశ ఆకలిని తీర్చడం కోసం రైతులు, దేశ రక్షణ కోసం జవాన్లు ముఖ్యమని జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని శాస్త్రి గారు మరింత బలంగా వినిపించారు. ఇక్కడి నుంచి కాస్త ఎక్కగలిగినండి. అయితే 1966లోనే శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఇండియన్ అటామిక్ రీసెర్చ్ విషయంలో ఇండియా తొలి అడుగులు పడ్డాయి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ రీసెర్చ్ అని పేరు సాధించిన హోమీ బాబా గారికి పూర్తి అధికారాలని శాస్త్రి గారు ఇచ్చారు. అటామిక్ రీసెర్చ్కి కావాల్సిన అన్ని రకాల అనుమతుల్ని శాస్త్రి గారు మంజూరు చేశారు. శాస్త్రి గారి సమయంలోనే దేశంలో తొలి అణ్వస్త్ర ప్రయోగం జరగాల్సి ఉంది. ఆ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్, చైనా లాంటి కొన్ని దేశాలు మాత్రమే అటామిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసి అటామిక్ వెపన్స్ని కలిగి ఉన్నాయి. అటామిక్ రీసెర్చ్లో ఆ సమయాల్లో అమెరికాదే పైచెయ్యి. ఈ విషయంలో ప్రపంచ అగ్రగామి దేశాలైన అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ లాంటి దేశాల మధ్య కోల్డ్ వార్ జరిగేది. టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటి విషయాల్లో ఆయా దేశాలు వారికే ఎల్లప్పుడూ ఆధిపత్యం ఉండాలని కోరుకునేవారు. దానివల్ల ఎక్స్పెరిమెంట్స్ చేసే శాస్త్రవేత్తల్ని ఇతర దేశాల ఏజెన్సీలు హత్యలు చేసేవి. ఇండియా తలపెట్టిన అటామిక్ ఎక్స్పెరిమెంట్ని కూడా అమెరికా క్లోజ్గా మానిటర్ చేయడం మొదలుపెట్టింది. భారత ప్రధాని శాస్త్రి గారితో పాటు సైంటిస్ట్ హోమీ బాబా గారు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో కీలకం అన్న విషయం అమెరికాకు అర్థమైంది. అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ CIA వేరే దేశాల్లోకి రహస్యంగా వెళ్లి హత్యలు చేస్తూ ఉండేది. అది 1966 ఆ కాలం కావడంతో ఆ రోజుల్లో నిఘా తక్కువగా ఉండేది. ఆధారాలు కూడా ఖచ్చితంగా బయటకు వచ్చేవి కావు. అలా సోవియట్ యూనియన్, అమెరికా లాంటి దేశాలు పదుల సంఖ్యలో సైంటిస్టులను చంపిన ఉదంతాలున్నాయి. అయితే 1966 సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇండియా, పాకిస్తాన్ మధ్య 48 గంటల్లో కాల్పుల విరమణ జరగాలనే తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో రెండు దేశాలు యుద్ధాన్ని విరమించక తప్పలేదు. యుద్ధం ఆగిపోయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం అలాగే కొనసాగాయి. దాంతో అమెరికా, సోవియట్ యూనియన్లు ఇండియా, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాల ప్రైమ్ మినిస్టర్ల మధ్య అప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ఒక కీలక ఒప్పందం చేసేందుకు రాజీ కుదిరింది. దీన్నే తాష్కెంట్ శాంతి ఒప్పందం అని అంటారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య యుద్ధం రాకుండా ఉండేలా, రెండు దేశాలు పరస్పరం సహకరించుకునేలా, రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం ఏర్పడేలా ఈ ఒప్పందంలో రెండు దేశాలు అంగీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ తాష్కెంట్ ఒప్పందం మీద సంతకం చేసేందుకు 1966 జనవరి 10న అమెరికా, సోవియట్ యూనియన్ రెండు బడా దేశాల పర్యవేక్షణలో ఇండియా, పాకిస్తాన్ల ప్రధానమంత్రులు సంతకాలు చేశారు. నిజానికి 1966 జనవరి 4న మొదలైన చర్చలు జనవరి 10 వరకు సాగాయి. సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ అలెక్సీ కొసిగిన్ ఈ మొత్తం అగ్రిమెంట్ని లీడ్ చేశారు. ఇక జనవరి 10న తాష్కెంట్ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం 4 గంటలకు శాస్త్రి గారు సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసిన తన లగ్జరీ విల్లాకు వెళ్లారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్టే చేసే విల్లా కావడంతో చుట్టూ సెక్యూరిటీ కూడా పటిష్టంగానే ఉంది. ఇక సోవియట్ యూనియన్లో ఇండియన్ అంబాసిడర్కి పర్సనల్ కుక్గా పనిచేసే జాన్ మహమ్మద్ శాస్త్రి గారికి రాత్రి భోజనం పెట్టాడు. రాత్రి తిన్న తర్వాత పడుకునే ముందు శాస్త్రి గారు ఒక గ్లాస్ పాలు కూడా తాగారు. ఆ తర్వాత ఎప్పటిలాగానే శాస్త్రి గారు నిద్రపోయారు. అయితే శాస్త్రి గారు పడుకున్న తర్వాత ఆ విల్లాలో ఉన్న ఉద్యోగులు కూడా ఒక్కొక్కరిగా ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు. కానీ అర్ధరాత్రి తర్వాత శాస్త్రి గారు తీవ్రంగా దగ్గుతూ తన గది నుంచి బయటకు వచ్చారు. దాంతో వెంటనే శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ ఆర్ఎన్ చుగ్ని అక్కడికి రావాలని ఆయన పిలిచారు. విల్లా నుంచి కొంత దూరంలో ఉన్న ఆర్ఎన్ చుగ్ అక్కడికి వచ్చే సమయానికే శాస్త్రి గారు మరణించారు. వెంటనే ఈ వార్త అధికారులకు, ఇండియాలో ఉన్న మంత్రులకు, పార్టీలోని వ్యక్తులకు తెలిసింది. అది 1966 కావడంతో పత్రికలు మాత్రమే ఉన్న రోజులు కావడంతో శాస్త్రి గారి మరణానికి సంబంధించిన వార్త పెద్దగా ప్రజల్లోకే వెళ్ళలేదు. మొత్తం తాష్కెంట్ అగ్రిమెంట్ని సోవియట్ యూనియన్ లీడ్ చేస్తూ ఉండటం, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తమ దేశంలో మరణించడంతో సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ అలెక్సీ కొసిగిన్ కూడా శాస్త్రి గారి డెడ్ బాడీతో పాటు ఇండియాకు వచ్చారు. ఇక సోవియట్ యూనియన్ సీక్రెట్ సర్వీసెస్ KGB రంగంలోకి దిగింది. శాస్త్రి గారికి ఆహారం అందించిన వారిని అరెస్ట్ చేశారు. శాస్త్రి గారి మరణం వెనక పాయిజన్ అటాక్ జరిగి ఉంటుందని సోవియట్ యూనియన్ అనుమానం వ్యక్తం చేసింది. కానీ శాస్త్రి గారి డెడ్ బాడీకి మాత్రం వెంటనే పోస్ట్మార్టం చేయలేదు.
తర్వాత రోజు జనవరి 11న ఉదయం శాస్త్రి గారి డెడ్ బాడీ ఇండియాకు వచ్చిన తర్వాత కూడా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఒక వ్యక్తి చావుకి సరైన కారణం తెలియాలి అంటే పోస్టుమార్టం చేయడం తప్పనిసరి. కానీ శాస్త్రి గారి విషయంలో అదే జరగలేదు. దాంతోపాటు శాస్త్రి గారి డెడ్ బాడీని చూసిన వెంటనే ఆయన భార్య లలితాదేవి గారికి చాలా అనుమానాలు కలిగాయి. ఆయన డెడ్ బాడీ మీద కత్తిగాయాలు ఉన్నాయి. పోస్టుమార్టం చేయకుండా ఒక డెడ్ బాడీ మీద కత్తిగాయాలు ఉండటాన్ని అనుమానించాలి. కానీ డెడ్ బాడీ త్వరగా పాడు కాకుండా ఉండేందుకు ఎంబోబింగ్ చేశారని చెప్పారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ 8 మంది రష్యన్ డాక్టర్లు, 4 ఇండియన్ డాక్టర్లు సంతకాలు కూడా చేశారు. ఇక శాస్త్రి గారిది గుండెపోటు అని కూడా వీరంతా నిర్ధారిస్తూ సంతకాలు చేశారు. ఇక ఇండియాకి తీసుకొచ్చిన కొద్దిసేపటికే శాస్త్రి గారి శరీరం నీలిరంగులోకి మారింది. శాస్త్రి గారి శరీరం మీద చాలా చోట్ల బ్లూ కలర్ మచ్చలు కనిపించాయి. విషప్రయోగం జరిగితే తప్ప డెడ్ బాడీ మీద ఇలా బ్లూ మార్క్స్ కనిపించవు. కాబట్టి నీలిరంగులోకి మారిన ఆయన డెడ్ బాడీ చాలా అనుమానాలు రేకెత్తించింది. శాస్త్రి గారి మరణం అంతా అనుమానాస్పదమే. కానీ అనుమానాలను ప్రశ్నించే స్థాయిలో, చర్చించే స్థాయిలో మీడియా ఆ రోజుల్లో లేదు. మరీ లోతుగా మాట్లాడుకుంటే చాలామంది ప్రజలకు కూడా ఆయన మరణం గురించి కనీస సమాచారం తెలీదు. ఇలా లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం ఇంతలా వివాదాస్పదం అయినా కూడా పోస్టుమార్టం చేయకుండానే ఆయన డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు. శాస్త్రి గారి మరణం తర్వాత 1966లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. 1966 నుంచి 1977 వరకు 11 సంవత్సరాలకు పైగా ఇందిరాగాంధీ గారే ప్రధాని పదవిలో ఉన్నారు. అయితే శాస్త్రి గారి మరణానికి ఇందిరాగాంధీ గారే కారణం అనే అభిప్రాయం కూడా వినిపించింది. ప్రధాని పదవి కోసం శాస్త్రి గారిని చంపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే శాస్త్రి గారి మరణానికి ఇందిరాగాంధీ గారు కారణం అనే మాటలు వినిపిస్తున్నా కూడా ఇందిరాగాంధీ గారు ఈ మరణం మీద ఎలాంటి ఎంక్వైరీ కమిటీని వేయలేదు. కానీ 1977లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇందిరాగాంధీ గారి మీద వస్తున్న ఆరోపణల్లో నిజం తేల్చాలి అని, శాస్త్రి గారి మరణం వెనుక ఉన్న కారణం బయట పెట్టాలి అని మొరార్జీ దేశాయ్ గారు రాజ్ నారాయణ కమిటీ అనే ఒక విచారణ కమిటీని వేశారు. ఈ కమిటీ ముందు విచారణకు రావాల్సిన 2 ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు డాక్టర్ ఆర్ఎన్ చుగ్, 2 శాస్త్రి గారి పర్సనల్ సర్వెంట్ రామ్నాథ్. అయితే విచారణ కంటే ముందే ఈ ఇద్దరికి వేరువేరుగా యాక్సిడెంట్లు అయ్యాయి. దాంతో ఆర్ఎన్ చుగ్ యాక్సిడెంట్లో మరణించాడు. రామ్నాథ్ మాత్రం యాక్సిడెంట్ అయిన తర్వాత బ్రెయిన్కి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దాంతో బ్రెయిన్ ఆపరేషన్ వలన తాష్కెంట్లో జరిగిన విషయాలను ఆయన పూర్తిగా మర్చిపోయారు. శాస్త్రి గారి మరణంలో 2 ముఖ్యమైన వ్యక్తుల్ని ఎంక్వైరీ కమిటీ ముందుకు వస్తున్న సమయంలోనే యాక్సిడెంట్ కావడాన్ని ఖచ్చితంగా ఎలిమినేషన్ ఆఫ్ ఎవిడెన్స్గానే భావించాలి. ఇలా 2 ముఖ్యమైన వ్యక్తులు లేకపోవడం వల్ల రాజ్ నారాయణ కమిటీ కూడా శాస్త్రి గారి మరణం మీద ఖచ్చితమైన కారణాన్ని కనుక్కోలేకపోయింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటి అన్న సమాచారాన్ని ప్రభుత్వం కూడా బయటపెట్టలేదు. కాబట్టి శాస్త్రి గారిది సహజ మరణం మాత్రం కాదు. మరి శాస్త్రి గారి మరణం వెనక కారణం ఏంటి అంటే చాలామంది నమ్మేది CIA, అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ CIA శాస్త్రి గారి హత్యకు పాల్పడి ఉండొచ్చు అని చాలామంది అనుమానించారు. అటామిక్ రీసెర్చ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఇండియాను కూడా భాగం చేయాలని అనుకోవడమే శాస్త్రి గారు చేసిన తప్పు. శాస్త్రి గారి మరణానికి CIAనే కారణం అని చెప్పేందుకు మరో బలమైన సంఘటన కూడా జరిగింది. శాస్త్రి గారు మరణించిన 13 రోజులకే ఇండియాలో న్యూక్లియర్ అండ్ అటామిక్ రీసెర్చ్ను లీడ్ చేస్తున్న హోమీ బాబా గారు కూడా 1966 జనవరి 24న ఒక విమాన ప్రమాదంలో మరణించారు. నిజానికి హోమీ బాబా గారు మరణించేందుకు కొన్ని గంటల ముందే ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రకటన చేశారు. 18 నెలల్లో ఇండియాని అటామిక్ కంట్రీగా మార్చబోతున్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన మృతి చెందారు. కాబట్టి ఇలా ప్రకటన చేసిన వెంటనే ఆయన మరణించడాన్ని కూడా అనుమానించాల్సిందే. విమాన ప్రమాదంలో మరణించింది ఒక హోమీ బాబా గారు మాత్రమే కాదు, ఆయనతో పాటు మరో 118 మంది ప్రయాణికులు కూడా మరణించారు. కాబట్టి ప్రధాని శాస్త్రి గారిని, సైంటిస్ట్ హోమీ బాబా గారిని ఇద్దరిని చంపేస్తే ఇండియాను న్యూక్లియర్ అండ్ అటామిక్ రీసెర్చ్లో రాకుండా అడ్డుకోవచ్చు అని అమెరికా భావించింది అనేది ఎక్కువగా వినిపించే అనుమానం. ఈ అనుమానాలకు మరింత బలమిచ్చే విధంగా 2 బలమైన ఆధారాలున్నాయి. శాస్త్రి గారు మరణించిన సమయంలో CIA ఆపరేషన్స్లో పాల్గొన్న రాబర్ట్ క్రౌలీ తాను రాసిన బుక్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇండియాను ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగకుండా చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ హత్యలు జరిగాయి అని రాబర్ట్ క్రౌలీ రాశారు. దీంతోపాటు క్రగోలీ డగ్లస్ అనే అమెరికన్ జర్నలిస్ట్ 1993లోనే రాబర్ట్ క్రౌలీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో కూడా రాబర్ట్ క్రౌలీ ఈ విషయాన్ని అంగీకరించాడు. కాబట్టి శాస్త్రి గారి మరణానికి సంబంధించిన కారణాన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కానీ స్వయంగా CIA ఏజెంట్లు చెప్తున్న వివరాల ప్రకారం శాస్త్రి గారిని హత్య చేశారు అనేది నిజం. అదే నిజమైతే అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్దే శాస్త్రి గారి హత్యలో కీలకమైన పాత్ర అని ఒప్పుకొని తీరాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్,
ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం. శాస్త్రి గారిది సహజ మరణమా లేదా హత్య? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో అనేది కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాము. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.